నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. లక్ష్మీదేవి గారు మెసేజ్ పెట్టారండి. కామెంట్ పెట్టారు. "సార్ నా స్కిన్‌కి 1 మంత్ నుంచి ఫాస్ట్‌గా టాన్ అయిపోతుంది సార్. 10 మినిట్స్ సన్ ఎక్స్‌పోజర్ అయిపోయినా కానీ టాన్ అయిపోతుంది. ఫేస్‌కి, హ్యాండ్స్‌కి కూడా ఆ విధంగా టాన్ అవుతుంది. ఏమైనా మెడికేషన్ చెప్పగలరా? దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ చేయగలరా? నాకు చాలా ఇమ్మీడియేట్‌గా బ్లాక్ అవుతుంది. నాకేదైనా రెమెడీస్ చెప్పండి" అని అంటున్నారండి లక్ష్మీదేవి గారు. చాలా కామన్ ప్రాబ్లమ్ అండి లక్ష్మీదేవి గారు. మీ కామెంట్‌కి ఎందుకు చేద్దాం అనుకున్నానంటే ఎన్నో లక్షలాది మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి టాన్ అనేది కామన్‌గా ప్రాబ్లమ్ ఉంటుంది. టాన్ తోటి నలుపు ఎక్కువైపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని నెలల పాటు అది జరిగిన టాన్ తోటి ఇంకా ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉండి కొన్ని సంవత్సరాల పాటుగా కూడా అయిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇలా ఇమ్మీడియేట్‌గా ఫాస్ట్‌గా టాన్ అవుతున్న వాళ్ళని ఇమ్మీడియేట్ టానర్స్ అని అంటారనమాట. అంటే విపరీతంగా టాన్ కొద్దిసేపట్లోనే అయిపోతుంది. ఎందుకు జరుగుతుంది? ఎలా అవుతుంది? ఏ విధంగా మార్పులు జరుగుతాయి? ఎలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? సేఫ్‌గా ఎలా ఉంటుంది? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపనేది చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుందండి. భుజం పైన, ఛాతీ పైన, మెడ పైన, అలానే ఫేస్ పైన ఉన్న నలుపుకి చాలా తేడాగా ఉంటుందనమాట. అంటే మీరు భుజం పైన, ఛాతీ పైన ఎంతైతే ఫెయిర్‌గా ఉంటారో, మెడ పైన, అలానే ముక్కు పైన, మనకి మొఖం పైన కూడా నలుపు అలా వచ్చేస్తుంది అనంటే, ఆ కలర్, ఈ కలర్ డిఫరెంట్‌గా ఉందంటే టాన్ అయినట్టుగా మనం గమనించాలి. పిగ్మెంటేషన్స్‌లో కామనెస్ట్ ప్రాబ్లమ్ అనేది టాన్. టాన్ అనేది ఎంత ఎక్కువగా అవుతూ ఉంటే దానికి అంతగా నలుపు ఇంకా పెరిగిపోతూ ఉంటుందనమాట. సో, టాన్ అనేది ఎందుకు జరుగుతుంది అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తాను. మనం చర్మంలో పైన పొర, కింద పొర అని అంటాం కదండీ! పైన పొరలో ఎపిడర్మిస్ అని ఉంటుందనమాట. ఈ ఎపిడర్మిస్ అనేది ఏంటనంటే చర్మంలో మనకి కింద భాగంలో మెలనోసైట్ అని ఉంటుందనమాట. ఈ మెలనోసైట్ అనేది నలుపు అనేది మనకి మెలనిన్ అనే పదార్థం మన చర్మ కణాలకి ఇస్తుంది. ఈ చర్మంలోకి నలుపు కణం ఏదైతే నలుపు ఇస్తుందో దాన్ని మెలనిన్ అంటాం. ఆ మెలనిన్ అనేది ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది. అలానే చర్మ కణాల లోపలికి కూడా అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. అలా అబ్జార్బ్ అయినప్పుడు ఏం చేస్తుందంటే చర్మ కణాల్లో ఉన్న ఈ మెలనిన్ ఎప్పుడైతే సూర్యుడి వెలుతురు తగులుతుందో ఆ సూర్యుడి వెలుతురు తగలంగానే అక్కడ మీకు ఆ నలుపనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుందనమాట. ఎందుకవుతుంది అనంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎప్పుడైతే చర్మంలో తగులుతుందో ఆ మెలనిన్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ మెలనిన్ అనేది అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? అది డీగ్రేడ్ అయిపోతుందనమాట. సో, మెలనిన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని అక్కడ ఫిల్టర్ ఔట్ చేసేస్తుంది. సో, ఆ ఫిల్టరేషన్ వల్ల ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది పైన పొరలో దాటి కిందికి దాకా రాదనమాట. కిందికొస్తే ఏమవుతుంది? డ్యామేజ్ జరుగుతుంది. చాలా మటుకు ప్రాబ్లమ్ అవుతుందనమాట. అందుకోసమే మెలనిన్ ఒక ఫోటో ప్రొటెక్షన్, ఒక కవచంలాగా అక్కడ మారిపోయి, అక్కడ మీకు సన్‌లైట్‌ని ఆపేస్తుంది. అయితే చర్మంలో ఏంటనంటే మనకి ఫిజియోలాజికల్ మెకానిజం అని అంటామనమాట. ఫిజియోలాజికల్ మెకానిజం అనంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎప్పుడైతే బాగా ఎక్కువగా తగులుతూ ఉంటుందో, ఎంతైతే ఎక్కువ తగులుతూ ఉంటుందో నల్లకణం అంత ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. నల్లకణం ఎక్కువగా పనిచేసిందనంటే మెలనిన్ కంటెంట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుందనమాట. ఆ మెలనిన్ కంటెంట్ ఎంతైతే పెరుగుతూ ఉంటుందో అక్కడ మనకి నలుపనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవి గారు చెప్పారు గదండీ! ఇమ్మీడియేట్‌గా 10 నిమిషాల్లో టాన్ అయిపోతుందని. మెలనిన్‌లో 2 రకాలుంటుంది. యూమెలనిన్, ఫియోమెలనిన్ అని. యూమెలనిన్ అనేది తొందరగా ప్రొడక్షన్ అనేది కొంతమందిలో ఎక్కువ అయిపోతుందనమాట. ఎంతైతే సన్ ఎక్స్‌పోజర్ అవుతుందో ఇమ్మీడియేట్‌గా మెలనోసైట్ స్టిమ్యులేట్ అయిపోయి అక్కడ నలుపనేది ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ నలుపు ఇవ్వటంతోటి ఏమవుతుందనంటే అక్కడంతా నలుపు ఎక్కువ లేయర్‌గా ఫార్మ్ అయిపోతుందనమాట. అదే రిపీటెడ్‌గా ఇలా ఇమ్మీడియేట్‌గా టానింగ్ అవుతూ అలా రిపీటెడ్‌గా టాన్ అయిందనంటే ఖచ్చితంగా అది పిగ్మెంటేషన్‌లోకి మారుతుంది. అప్పుడవి మొండిగా అయిపోతుందనమాట. ఆ కండిషన్‌ని ఫోటోమెలనోసిస్ అని అంటారనమాట. అంటే ఫోటో టానింగ్, ఫోటోమెలనోసిస్ అంటే ఏంటి అనంటే సన్‌లైట్ తోటి, ఫోటో అంటే సన్‌లైట్, మెలనోసిస్ అంటే నలుపనమాట. సన్‌లైట్‌తో వచ్చే నలుపుని ఫోటోమెలనోసిస్‌గా అంటామనమాట. పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని కూడా అంటాం. ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అనంటే టాన్. పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అనంటే బ్యాడ్ ఫార్మ్ ఆఫ్ టాన్ అని మనం అర్థం చేసుకోవాలి. అయితే టాన్ ఎందుకొస్తుందనే దాని గురించి నేను మీకు వివరించాను. చాలామంది నా పేషెంట్స్ వచ్చి ఏమంటారంటే, "సార్ నేనసలు ఎండలోకే ఎళ్ళను. నేనసలు బయట తిరుగుతూ ఉంటాను కానీ నేనసలు ఏసీ కార్‌లో ఉంటాను. దిగితేనే నేను ఇట్లా ఆఫీస్‌లోకెళ్ళిపోతాను. మళ్ళీ ఆఫీస్ నుంచి ఏసీ కార్‌లోకొచ్చేస్తాను" అని అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని విషయాలండి. సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయం వరకు అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన అట్మాస్ఫియర్‌లో ఉంటుంది. మనకి సూర్యుడు తూర్పున ఉదయించినా గాని పశ్చిమలో ఉన్న రూమ్‌లో కూడా వెలుతురు వస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది? సూర్యుడిది వెలుతురు లైట్ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో
మనకి అన్ని చోట్ల నుంచి రిఫ్లెక్ట్ అయ్యి కిటికీల్లోంచి వచ్చేస్తూ ఉంటుంది. అందుకోసమే మనకి రూమ్‌లో కూడా వెలుతురు వస్తూ ఉంటుంది. అలా విజిబుల్ లైట్ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో, అల్ట్రా వయలెట్ రేడియేషన్ కూడా బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలా రిఫ్లెక్ట్ అవ్వటంతోటి చర్మం లోపలికి టాన్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అయితే చర్మంలో ఈ విధంగా మనకి టానింగ్ అది వస్తున్నప్పుడు మనకి సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి నేను బస్ స్టాప్‌లో ఉంటాను సార్. నేను ఎప్పుడు చూసినా నీడ పట్టులో కూడా ఉంటాను. నాకసలు ఎండనే తగలదు. వర్షం పడుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే సూర్యుడి వెలుతురు నుంచి మనం తప్పించుకోలేం. ఖచ్చితంగా మనకి సూర్యుడి వెలుతురు అనేది మనకి ఇక్కడ తగులుతూనే ఉంటుంది చర్మంలో. అక్కడ నలుపనేది పెరుగుతూనే ఉంటుందనమాట. అందుకోసమనే మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ అంత మబ్బుగా ఉంది. అసలు సూర్యుడి వెలుతురే లేదు గదా! అసలు అయినా గాని అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఎలా తగులుతుంది అని అంటారు. అల్ట్రా వయలెట్ రేడియేషన్స్ అనేటివి మబ్బుగా ఉండి మీకు వర్షం వచ్చే మబ్బులాగా ఉన్నా కానీ, ఆ మబ్బులోంచి కేవలం 70% వరకే ఫిల్ట్రేషన్ అవుతుంది. మిగతా 30% అంతా కిందికొచ్చేస్తూ ఉంటుందనమాట. ఆ కిందికొచ్చేస్తున్న అల్ట్రా వయలెట్ రేడియేషనే చర్మం పైన పడుతూ ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఓజోన్ లేయర్ ఉంటుంది గదా! ఓజోన్ లేయర్‌లో మనకక్కడ అల్ట్రా వయలెట్ రేడియేషన్ అది పేరుకోవద్దు. అది మొత్తం ఫిల్ట్రేషన్ చేసేస్తుంది గదా! దాంట్లోంచి వచ్చింది మళ్ళీ క్లౌడ్‌లోంచి దాటినాక మన దగ్గరకొచ్చేటప్పటికి చాలా తక్కువవుతుంది గదా! అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిందొకటి. ఓజోన్ లేయర్‌లో మాక్సిమం అల్ట్రా వయలెట్ రేడియేషన్స్ ఫిల్టర్ అయిపోయినా కొద్దిగా అంతా లీక్ అవుతుంది. అక్కడి నుంచి ఏదైతే వస్తుందో దాంట్లోంచి ఫిల్టరేషన్ అయిన 70% నుంచి మిగిలిన 30% దాటి మన చర్మం పైన పడిన దాంతోటే ఈ డ్యామేజ్. ఇంకా అది విపరీతంగా ఎక్కువుంటే ఇంకా ఇతర అనర్థాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే అల్ట్రా వయలెట్ రేడియేషన్‌కి ఎంత మబ్బుగా ఉన్నా గానీ మనకు ఖచ్చితంగా సన్‌లైట్ అనేది వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. ట్యాన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటనంటే, ట్యానింగ్ ఇప్పుడు లక్ష్మీదేవి గారు చెప్పారు గదండీ! ఇమ్మీడియేట్ ట్యానింగ్ అవుతున్నాం అని చెప్పేసి. ఈ ఇమ్మీడియేట్ ట్యానర్స్‌కి నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే, మీరు సన్ స్క్రీన్స్ అనేది పెట్టి ఒక 20 నిమిషాలు అయిన తర్వాతనే మీరు బయటికెళ్ళాలి. నేను నా వాట్సాప్ ఛానెల్‌లో గూడా నేను వోటింగ్ సిస్టమ్ అది స్టార్ట్ చేశానండి. ఏ విధంగా అయితే మీరు సన్ స్క్రీన్ వాడుతున్నారని నేను ఒక ప్రశ్న అడిగాననమాట నా ఫాలోవర్స్‌కి. అక్కడ 1 ఎంఎల్ పెడితే సరిపోతుందా? 2 ఎంఎల్ పెడితే సరిపోతుందా? అసలు ఏం లేకుండా సన్నగా లేయర్ పెట్టినా గాని సరిపోతుందా అని అడిగాను. చాలామంది సన్నగా పెట్టినా సరిపోతుంది, 1 ఎంఎల్ పెట్టినా సరిపోతుంది, 2 ఎంఎల్ అవసరం లేదని చెప్పారు. కొంతమంది మాత్రమే 2 ఎంఎల్ పెట్టాలని చెప్పారనమాట. సో, సన్ స్క్రీన్ అనే ట్యూబ్ ఖచ్చితంగా మనము 2 ఎంఎల్ అనే సన్ స్క్రీన్ మనకి ఫేస్ అంతా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. 2 ఎంఎల్ అనంటే మనకి 4 ఫింగర్ టిప్ యూనిట్స్. నేనెప్పుడు చెప్తాను గదా! నా పేషెంట్స్ కూడా వచ్చి చెప్తారు. సార్ మీరు యూట్యూబ్ వీడియోలో చెప్పారు అని. ఇక్కడి నుంచి ఈ భాగం వరకు 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. అది మొత్తం ఫింగర్ అంతా తీసుకుంటే 0.5 ఎంఎల్ గాని, 0.5 గ్రామ్స్ కానీ ఉంటుందనమాట. సో, 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 3 అవుతాయండి. ఎక్స్‌ట్రా మనం తీసుకోవాలనమాట. సో, 4 ఫింగర్ టిప్ యూనిట్స్ తీసుకొని ఒక ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడి వరకు, ఒక ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడి వరకు, ఒక ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడి వరకు, మిగతాది ఇక్కడ ఈ భాగంలో పెట్టుకోవచ్చనమాట. సో, 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది పెట్టటంతోటి మనకి చర్మంలో అనేది బెటర్‌గా వస్తుందనమాట. సన్ స్క్రీన్స్ అనేది పెడుతూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఎప్పుడూ ఉంటాయి. సన్ స్క్రీన్స్ అనేది ఫార్మేషన్ అయినప్పుడు మనకి కవచంలాగా ఫార్మ్ అవుతుందనమాట. సో, సన్ స్క్రీన్స్ అనేది మనకి ఫార్మేషన్ అయినప్పుడు మనకి మంచిగా అక్కడ కవచంలాగా ఫార్మ్ అయినప్పుడు అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఎప్పుడైతే పడుతుందో సన్ స్క్రీన్ దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసుకొని కిందికి చర్మం లోపలికి ఎళ్ళనీయకుండా కాపాడుతుందనమాట. అలా చర్మంలో సన్ స్క్రీన్ అనేది మనకు ఆ విధంగా హెల్ప్ అవుతుంది కాబట్టి నల్ల కణాలకి పని తగ్గుతుంది. అప్పుడు మెలనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుందనమాట. సో, సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా పెడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. సన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు పెట్టాలి డాక్టర్ గారు అని అంటారు. సన్ స్క్రీన్ ఉదయం, మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టాలండి. సాయంత్రం కూడా వీలుంటే పెట్టండి. సాయంత్రం అనంటే 4కి, 5 వరకు. ఎప్పుడైతే మీరు సన్ స్క్రీన్ మిస్ చేస్తారో అది మీకు నలుపుకి వచ్చే ఆస్కారం ఉంటూ ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది మీరు 3 పూట్ల పెడుతున్నప్పుడు 2 ఎంఎల్ ఖచ్చితంగా పెడుతూ ఉండాలనమాట. ఫేస్ వాష్ చేసుకొని పెట్టొచ్చా అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఫేస్ వాష్ చేసుకోవడానికి టైం దొరకట్లేదు సార్ అని అంటారు. మీరు ఫేస్ వాష్ చేసుకున్నా, చేయకున్నా సన్ స్క్రీన్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. ఇలానే కాకుండా మీరు సన్ స్క్రీనే కాకుండా మీరు సన్ స్క్రీన్ మీద టాల్కమ్ పౌడర్ అయినా పెట్టొచ్చండి. లేక మీరు కాంపాక్ట్ సన్ స్క్రీన్ అయినా పెట్టొచ్చండి. కాంపాక్ట్ పౌడర్ అయినా పెట్టొచ్చు. అప్పుడు ఒక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి దానికి మంచిగా ఇంకా బెనిఫిట్ అనేది అవుతూ ఉంటుందనమాట. ఇలా సన్ స్క్రీనే కాకుండా మనకి నైట్ టైమ్ మాయిశ్చరైజర్స్ కూడా పెట్టాలండి. సీరమ్స్ కూడా పెట్టాలండి. గ్లూటథయోన్, ఆస్టజాంటిన్, రెస్వెరాట్రాల్, వైటమిన్ సి కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటే చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. ట్యాన్ వచ్చేసినాక మనం లేజర్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇమ్మీడియేట్ ట్యానింగ్ ఉందనుకోండి, 10 నిమిషాల్లో వచ్చేస్తున్న ట్యాన్ ఇది ఉందని అనుకోండి.
మెడిఫేషియల్స్ అనేటివి చేయొచ్చు. మా దగ్గర ఒరిజినల్ హైడ్రా ఫేషియల్స్ ఉంటాయండి. ఒరిజినల్ హైడ్రా ఫేషియల్స్ చేయటంతోటి చాలా మంచి రిజల్ట్స్ ఒస్తాయి. అలానే మంచి లేజర్స్ కూడా ఉంటాయి. క్యూసిచ్ లేజర్, అలానే క్వాజిలాంగ్ పల్సెస్ ఉంటాయి. ఎర్బియం గ్లాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా మనకు సాధ్యమవుతూ ఉంటుందండి. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పులు రావటానికని మనం మంచిగా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధ్యం చేసుకోవచ్చు. లేజర్స్ కూడా చాలా సేఫ్ ఉంటాయి. అవి ఎలా చేస్తారనే దాని గురించని నేను నా నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తానండి. సో, ఇదండి విషయం. టానర్స్‌కున్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు పడాలి అని లక్ష్మీదేవి గారు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పాను. ఇంకెవరికైనా గానీ ఎటువంటి సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు గానీ ఇలాంటివి ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై అనేది నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోస్‌ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. టానింగ్‌తో బాధపడుతున్న వాళ్ళకి, కాన్ఫిడెన్స్ తగ్గింది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియని వాళ్ళకి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీ పిల్లలకైనా సరే, మీ చుట్టాల పిల్లలకైనా సరే, మీకైనా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే టానింగ్‌తో ఇబ్బంది పడుతున్నారనంటే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.